ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో మనకి అడ్మిషన్స్కి సంబంధించి స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ పిహెచ్ వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా నూజివీడు క్యాంపస్కి అయితే కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, అంటే కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటని అయితే డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకి పైన స్క్రోలింగ్ రోల్ అవుతుంది కదా, నోటీస్ ఆన్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ అనేసి ఒకటి రోల్ అవుతుంది. ఇప్పుడు సర్టిఫికేట్స్ టు బి బ్రాట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇంకా వెయిట్ చేద్దాం, ఆర్ కింద ఉంటుంది మనకి. ఓకే, కిందదైతే క్లిక్ చేద్దాం. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఆర్జుకేటీ అడ్మిషన్స్ 2020. ఇక్కడ మనకి ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, పిహెచ్ ఉంది. మార్నింగ్ అయితే క్యాప్ది అయితే మనకి లిస్ట్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది, ఇప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు. సో దాని టెక్నికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఓకే ఓపెన్ అవుతుంది. ఎన్సీసీ కూడా, ఎన్సీసీ, ఇది ఎన్సీసీ కదా, సారీ క్యాప్ కూడా ఎన్సీసీ అయితే ఓపెన్ అవుతుంది, క్యాప్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మనకి ఇది ఎన్సీసీ లిస్ట్ అనమాట. చాలామంది అయితే ఉన్నారు ఎన్సీసీకి సంబంధించి. సో ఫస్ట్ మనకి క్యాప్కి అయితే మనకి ఇంకా లిస్ట్ అయితే పెట్టలేదు. కొంతమందికి అయితే కాల్స్ కూడా చేశారంట, మీరు క్యాప్ కింద అంటే క్యాప్ రిజర్వేషన్ కింద అయితే అప్లై చేశారు కదా, మీ దగ్గర సర్టిఫికేట్స్ అవన్నీ ఉన్నాయా అని కొంతమందికి అయితే కాల్ చేయటం జరిగింది. సో మీకు కూడా కాల్ చేసి ఉంటారు. ఎవరైతే కాల్ చేయలేదో, అంటే మీకు ఈ లిస్ట్లో పేరుంటే కాల్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు మీ పేరు అనేది ఈ లిస్ట్లో లేకపోతే కాల్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. లిస్ట్లో పేరు లేకపోయినా పర్లేదు, కాల్ చేయకపోయినా పర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు 4 లిస్ట్ల అంటే 28 to 1 వరకు అయితే ఉంది. ఈ 4 కూడా మీరు చెక్ చేసుకోండి, మీ నేమ్ ఎక్కడుంది ఏంటని. అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆర్జీకేటీ సెట్ మార్క్స్ మెమో ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్, ఎస్ఎస్సి హాల్ టికెట్ ఆర్ మార్క్స్ మెమో ఏదైనా పర్లేదు. అంటే ఆల్ పాస్ అనేసి మీకు మార్క్స్ మెమో ఒకటి ఇచ్చారు కదా, అది. ఎన్సీసీలో ఏ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళాలి. ఈ 3 సర్టిఫికేట్స్ కూడా 3 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వెన్యూ వచ్చేసి నూజివీడు, పిహెచ్కి, క్యాప్కి అండ్ ఎన్సీసీకి కూడా నూజివీడులోనే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ అయితే ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.